మా దృష్టికి ఒక ఇష్యూ వచ్చిందండి, ఒక రైతుల ఆవేదన. రేవంత్ రెడ్డికి కూడా వాళ్ళు లెటర్ రాయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ రైతుల ఆవేదన లెటర్ రాయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారికి ఆ లెటర్ అందుకుందా లేదా అనేది మాకు తెలియదు. అయితే మాకు అతను కాల్ చేయడం జరిగింది. అండ్ దయచేసి శ్రావ్య గారిని మార్నింగ్ న్యూస్లో ఈ విషయం మాట్లాడమనండి, మాకు సహాయం చేయమనండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి వాళ్ళు రాసినటువంటి ఆవేదన ఏదైతే ఉందో అదొక్కసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. అండ్ అట్లనే ఇగో చూడండి, శ్రీయుత గౌరవనీయులైన రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ గారికి నమస్కరించి వ్రాయునది విషయం: మా అన్నదమ్ముల వ్యవసాయ పొలం పక్కన అక్రమంగా అపార్ట్మెంట్ నిర్మాణంపై చర్యల కొరకు ఫిర్యాదు. అయ్యా, నేను అనగా వంగా మాధవరెడ్డి సన్ ఆఫ్ రామిరెడ్డి లేట్ నివాసం షామీర్పేట గ్రామం మరియు మండలం మేడ్చల్ జిల్లా. షామీర్పేట గ్రామ పరిధిలో సర్వే నంబర్ 1050 పారిజాత డెవలపర్స్ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ఇష్టానుసారంగా 5 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల నుండి దున్నుతూ వ్యవసాయం చేస్తున్న నా యొక్క భూమిని సర్వే నెంబర్ 1060 లావణ్య పట్ట 4 గుంటల భూమిని కబ్జా చేసి నీటి కొరకు తవ్వుకున్న బావిని కూడా పూడ్చి అపార్ట్మెంట్ నిర్మాణ పనులు చేస్తూ ఇబ్బందుల పాలు చేస్తూ అక్రమంగా నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ నిర్మాణ పనులు ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు మరియు నిర్మాణ పనులలో పక్కనే ఉన్న రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కావున తమరు దయచేసి అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరుతున్నాము అని చెప్పి ఆయన లేఖ రాయడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే అక్కడ షామీర్పేట పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా పారిజాత డెవలపర్స్ కి అమ్ముడు పోయి ఈయన భూమిని కబ్జా పెట్టి, అది కూడా ఏ భూమి, లావణ్య పట్టా భూమిని కబ్జా పెట్టి ఆ పక్కనేమో ఒక పక్కన పంట చేస్తా ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. మరో పక్క వ్యవసాయం చేసుకున్న ప్లేస్ లో పర్మిషన్ లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా అప్పనంగా 1060 సర్వే నెంబర్లో మరి ఆయన భూమిని కబ్జా పెట్టి, లావణ్య పట్టా ఉన్నటువంటి భూమిని కబ్జా పెట్టి మరి అపార్ట్మెంట్ కడతా ఉన్నారు పారిజాత డెవలపర్స్. ఇది వరకు కూడా చాలా అలిగేషన్స్ ఈ పారిజాత డెవలపర్స్ మీద వచ్చింది. సో ఆ రైతుల ఆవేదన దయచేసి మేడం మీరు మార్నింగ్ న్యూస్ లో మాట్లాడండి అని చెప్పి మా ఆఫీస్ నెంబర్ కి పంపించి కాల్ చేయడం జరిగింది. సో తప్పకుండా మేము త్వరలో అక్కడ ఫీల్డ్ కూడా వెళ్ళి మరి వివిధ ఎంక్వైరీలు చేసి మరిన్ని ప్రూఫ్స్ కూడా సేకరిస్తాము. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు మరి లెటర్ మీకు అందిందో లేదో అట్లీస్ట్ మీరైనా మాట్లాడి ట్యాగ్ చేయండి మేడం అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయండి. అక్కడ దీనికి కారకులైనటువంటి గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయండి అని చెప్పి మరొక్కసారి, అండ్ అలాగే పారిజాత డెవలపర్స్ పర్మిషన్ అన్ని కూడా రద్దు చేయండి అని చెప్పి మరొక్కసారి మీ దృష్టికి తీసుకొచ్చి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము.